అందరికీ వెల్కమ్ టు వేదాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా గ్రీన్ చికెన్ చేశాను. మరి ఆ రెసిపీ ఏంటో మీరు కూడా చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఒక హ్యాండ్ ఫుల్ అంతా పుదీనా అండ్ కొత్తిమీరకు తీసుకోండి. ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేయండి. పెరుగు లేదా వాటర్ పోసి మంచిగా మిక్సీ పట్టేయండి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా మిక్సీ పట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక బగారాకు, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయినాక పసుపు, ఉప్పు వేసుకోండి. తర్వాత చికెన్ ముక్కలు వేసుకోండి. మంచిగా కలుపుకొని ఒక 5 minutes దాకా మూత పెట్టేసి ఉంచండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 5 minutes దాకా మూత పెట్టేసేయండి. ఇలా ఆయిల్ సపరేట్ అయినాక కొన్ని వాటర్ పోసుకోండి. మంచిగా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేసేయండి. అంతే. లాస్ట్లో ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకోండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మరెన్నో షేర్ చేస్తూ ఉంటాను.